నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్లు తమ బిల్లులు వసూలు చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ప్రజల చేతిలో నగదు లేకపోవటం, ఉన్నా పెద్ద నోట్లు మాత్రమే ఉండటంతో జీతాలిచ్చేందుకు డబ్బులు రావటం లేదని ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. కడపలోని కేబుల్ ఆపరేటర్ల కష్టాలపై మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్. నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాల మీద పడిందనేది స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా మనము ఎంఎస్ఓలకు సంబంధించి కేబుల్ నెట్వర్క్కు సంబంధించి కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ నోట్ల రద్దు కారణంగా పెద్ద నోట్లు ఉండటము, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి 500 నోట్లు చెల్లకపోవడం కారణంగా వీళ్ళకి కలెక్షన్ కూడా దారుణంగా తగ్గింది. దీంతో కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయంటున్నారు. మన దగ్గర ఎంఎస్ఓ సూర్యనారాయణ గారు ఉన్నారు, ఆయనతో అడుగుదాం. చెప్పండి సార్, ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉంది? నవంబర్ 8న ఏదైతే 500, 1000 రూపాయల నోట్లు రద్దయినాయో అప్పటి నుంచి మాకు యాక్చువల్గా స్టార్ట్ అయ్యేది 10వ తేదీ నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆపరేటర్లు, కలెక్షన్ బాయ్స్కు కస్టమర్లు మొత్తం 500 రూపాయల నోట్లు ఇస్తే 500 రూపాయల చిల్లర లేక చాలా ఇబ్బంది పడినాం. 50% బిజినెస్ జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ మంత్లో కలెక్షన్కి ఈ 2-3 రోజుల నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడేమో 2000 రూపాయల నోట్లు ఇస్తున్నారు. చిల్లర కాని పరిస్థితి, బిజినెస్ పూర్తిగా తగ్గిపోయింది. మేము ఎలక్ట్రిసిటీకి కానీ శాలరీస్కి కానీ ఏమీ ఇవ్వలేని పరిస్థితి. బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఉన్నా కూడా 50,000 డ్రా చేసుకునేదానికి కూడా లేదు మాకు. మా బిజినెస్ పూర్తిగా 50% తగ్గిపోయింది. బ్రాడ్కాస్టర్లకు మేము కట్టాల్సిన అమౌంట్లు ఉంటాయి, కానీ అవి కూడా రిక్వెస్ట్ చేసుకొని కట్టలేక 50%ఏ కట్టాము. ఈ నోట్ల రద్దు వల్ల మా బిజినెస్ చాలా ఇబ్బందులు పాలైంది. కొంతమంది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆపరేటర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది మీరు బిల్లుకి వెళ్ళినప్పుడు? చాలా చెడ్డగా ఉంది సార్. అసలు 1000 రూపాయల నోట్లు 500 నోట్లు పోయినాక మాకు అసలు 2000 రూపాయలు కోసం పోయినాక చిల్లర దొరకడం లేదు. ఎవరైతే కలెక్షన్ ఇవ్వాలనో ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము డైరెక్ట్గా 500 రూపాయల నోట్ ఇస్తారు. మేము 2 నెలలు 3 నెలలు బిల్ రాసుకుంటామంటే కుదరదు, ఈ నెలదే తీసుకోవాలి అంటారు. కనీసం చిల్లర వాళ్ళకి చిల్లర ఇవ్వడానికి మా దగ్గర చిల్లర ఉండదు. 20 మంది ఒక వీధిలో ఉంటే ఇద్దరు 100 రూపాయల నోట్లు ఇస్తే మిగతా 18 మంది 500 నోట్లు 1000 రూపాయల నోట్లు ఇస్తే మేము ఏ విధంగా కలెక్షన్ చేసుకోగలం, మేము ఏ విధంగా ఎంఎస్ఓకి డబ్బులు కట్టగలం. కాబట్టి చాలా ఒడిదుడుకుల్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి. పోయిన నెలంతా ఆ విధంగా చేసి ఈ నెలంతా ఇప్పుడు 2000 నోట్లు ఇస్తున్నారు. పోతే 2000 నోట్లు ఇస్తే దానికి మేము 1800, 1900 ఎనికి ఇవ్వాల్సి వస్తుంది. ఒక్క నోటు ఇస్తే 19 నోట్లు ఎనికి ఇవ్వాలంటే మా దగ్గర అంత లేదు. అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురైపోయాయి. ఎట్లా ఇప్పుడు ఏమన్నా మరి 500 నోట్లన్నా వచ్చాయా మీకు? ఇంతవరకు 500 నోటు మన కడపలో అంటే మా చేతి కంటే ఇంతవరకు ఏం రాలేదు. వెళ్ళినప్పుడు ఏమంటారంటే వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దానికి మేమేం చేయమంటాం, 6 నోట్లు కావాలంటే మీరు తీసుకోండి, మీరేమైనా చెల్లుబాటు చేసుకునేటట్టయితే తీసుకోండి అన్నారు. మేము చెల్లుబాటు చేసుకోలేము పరిస్థితి ఇది. 2 నెలలు 3 నెలలకు బిల్లు కడదాంలే అంటే వద్దు, 2 నెలలు 3 బిల్లు మేమెందుకు తీసుకుంటాం అనేటట్టు వాళ్ళు అన్నారు. వాళ్ళకి చిల్లర ఇవ్వాలంటే మాకు 2 నెలలు 3 నెలలు పట్టుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోలే. 2000 నోటు ఇచ్చి యాడ్ని తెచ్చి ఇవ్వాలి మేము చిల్లర అంటే మేమేం చేయాలా, మీరు మార్చుకుని రావాలంటారు. ఎట్లా ఎంత కలెక్షన్ అయింది ఈ నెల కానీ పోయిన నెల కానీ? మీకు 10,000 అయింది. ఎంత కావాలి? మామూలుగా 40,000, 50,000 అవుతుంది. ఇబ్బందిగా ఉంది చిల్లరతో. ఇది పరిస్థితి. కలెక్షన్ దాదాపుగా 4వ వంతుకు పడిపోయింది. 40,000 కావాల్సింది 10,000 మాత్రం కలెక్షన్ అయింది అంటున్నారు. 2వ నెల కూడా వచ్చింది. ఈ నెలలో పాత నోట్లు అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఈ నెలలో కొత్త నోట్లు 2000 రూపాయల నోటే అందుబాటులోకి రావడంతో వాటికి చిల్లర తీసుకురావడం వీళ్ళ కష్టంగా మారింది. దీంతో తీవ్రమైన ఇబ్బంది ఉంది. మరోవైపు వీళ్ళు చెల్లించాల్సిన జీతాలు కానీ ఇతరత్ర అంశాలు, వాళ్ళ కుటుంబ ఖర్చులు ఇవన్నీ కూడా మీదొచ్చి పడుతున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.